మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. జూలై 26వ తేదీ ప్రతి సంవత్సరం కార్గిల్ విజయ్ దివస్గా మనం జరుపుకుంటాం. 1999 మే, జూన్, జూలై ఈ మాసాల్లో జరిగినటువంటి యుద్ధం కార్గిల్ యుద్ధం. ఈ యుద్ధం గెలవడానికి భారత సైన్యం చేసినటువంటి ఆ పోరాటానికి సంకేతనామం ఆపరేషన్ విజయ్. ఈ యుద్ధానికి సంబంధించి కొన్ని అంశాలు ఎలా సాగింది, ఇందులో వీరోచితంగా పోరాడిన వారెవరు, అప్పటి నేపథ్యం ఏమిటో కొంత చెప్పే ప్రయత్నం చేస్తాను. కార్గిల్ యుద్ధం హై ఆల్టిట్యూడ్ వార్, అంటే ఎత్తైన ప్రదేశంలో జరిగినటువంటి యుద్ధం ఇది. దాదాపుగా 15,000 అడుగుల ఎత్తులో యుద్ధం సాగింది. కార్గిల్ మనం చూస్తే లేహ్ జిల్లాలో ఒక తహసీల్ 1947 ప్రాంతంలో. అప్పుడు ఎలా ఉందంటే 1947 స్వాతంత్రం తర్వాత ఒక ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం కదా, ఆ ఎల్ఓసి ఏర్పడినప్పుడు అది లేహ్ జిల్లాలోని కార్గిల్ గుండా సాగింది. అప్పుడు ఏమైందంటే కార్గిల్ తహసీల్ ఏమో భారత్ వైపు వచ్చింది, మరొక వైపు స్కర్దుల్ తహసీల్ పాకిస్తాన్లో కలిసింది. కార్గిల్ శ్రీనగర్ పట్టణానికి దాదాపుగా 200 కిలోమీటర్లో ఉంది. ఈ స్కర్దుల్కి ఏమో 175 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1974లో భారత్ పాక్ యుద్ధం జరిగినప్పుడు సిమ్లా ఒప్పందం జరిగింది. ఆ సిమ్లా ఒప్పందం ప్రకారం ఎల్ఓసి, ఏదైతే వాస్తవాధాన రేఖ అంటాం కదా, ఆ ఎల్ఓసి దగ్గర ఎటువంటి ఘర్షణలు పడకూడదని ఒక ఒప్పందాన్ని ఒడంబడికను చేసుకున్నాయి. అయితే పాక్ ఎప్పటి నుంచో దాన్ని అతిక్రమించే ప్రయత్నం చేస్తుంది. 1998 అక్టోబర్ ప్రాంతంలోనే పాకిస్తాన్ ఆర్మీ తన రెగ్యులర్స్ని పంపించి, కార్గిల్ ప్రాంతం ఎలా ఉంటుందంటే లేహ్ నుంచి శ్రీనగర్కి వచ్చేటువంటి నేషనల్ హైవే ఈ కార్గిల్ గుండా వెళ్తుంది. దాదాపుగా 160 కిలోమీటర్ల దారిలో పక్కన కొండ శిఖరాలు లాంటివి ఉంటాయి, గుట్టలు శిఖరాలు ఉంటాయి. ఆ గుట్టలు శిఖరాలను కనుక వాటిపై తిష్ట వేస్తే ఈ నేషనల్ హైవేని కట్ ఆఫ్ చేయించినది పాకిస్తాన్ కుతంత్రం. అందుకోసం అప్పటి జనరల్ ముషరఫ్ పాకిస్తాన్ ఆర్మీ రెగ్యులర్స్ని అక్టోబర్ నుంచే ఆ ప్రాంతంలో క్యాంపులా వేసి టెంట్స్ వేసుకోవడానికి పంపించాడనేది కథనాలు అవన్నీ. అయితే ఈ తేదీల వారీగా మనం చూస్తే, ఎందుకంటే అప్పటి ప్రధాని ఏమో నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ ప్రధాని. అంతకుముందే లాహోర్ డిక్లరేషన్ జరిగింది. అయినా దీన్ని ఉల్లంఘిస్తూ ఈ దుశ్చర్యకు దిగినటువంటి పాకిస్తానీ జనరల్ ముషరఫ్. ఈ కార్గిల్ యుద్ధం చెప్పాం కదా, హై ఆల్టిట్యూడ్ వార్ అని చెప్పని. అయితే తేదీల వారీగా మనం ఎప్పుడు ఎలా జరిగిందో కొన్ని ముఖ్యమైన తేదీలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఏం జరిగిందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 1999లో జరిగినటువంటి యుద్ధం మే 5వ తేదీన కార్గిల్ జిల్లాలోకి పాకిస్తాన్ సైన్యం చొచ్చుకొచ్చిందని స్థానికులు భారత సైన్యాధికారులకు, షెఫర్డ్స్ అంటారు కదా, వాళ్ళు గొర్రెల కాపులు తెలియజేశారు. ఇది మే 3వ తేదీన. మే 5వ తేదీన భారతదేశం కొంతమంది గస్తీ దళాలను పంపింది. అక్కడ 5 భారత సైనికులు అమరులయ్యారు, వీరమరణం పొందారు. మే 9వ తేదీన పాకిస్తాన్ సైన్యం భారత దళాలపై కాల్పులు ప్రారంభించింది. మే 10వ తేదీన ఎల్ఓసి ప్రాంతంలో ఉన్న డ్రాస్, కష్కర్, ముష్కోవ్ సెక్టార్లలో పాకిస్తాన్ దుండగులు తిష్టవేశారు. మే మధ్యలో భారత సైన్యానికి అదనపు దళాలు వచ్చి చేరాయి. 26 మేన భారత్ వాయుసేన భారత సైన్యానికి అండుగా ఎయిర్ స్ట్రైక్స్ని మొదలుపెట్టింది. దానికి ఆపరేషన్ సఫేజ్ సాగర్ అనే పేరు పెట్టారు. 27 మేన ఒక MiG-21 ఫైటర్ ప్లేను, అలాగే ఒక MiG-27 ఫైటర్ ప్లేను యుద్ధ విమానాలని ధ్వంసమయ్యాయి. దాంట్లో మన తెలుగు వాడినటువంటి ఫ్లైట్ లెఫ్టినెంట్ కంబంపాటి నచికేత పాకిస్తాన్ ఆర్మీ బందీగా తీసుకుంది. తర్వాత అతను
99లోనే అతను విడుదల చేసిన తర్వాత పిఓడబ్ల్యూ కింద 28 మేన మరో MiG-27 యుద్ధ విమానం నెలకొలింది. జూన్ 1న పాకిస్తాన్ సైన్యం ఈ నేషనల్ హైవే 1 అని చెప్పాం కదా, దాని మీద కాల్పుల్ని తీవ్రతరం చేసింది. జూన్ 5వ తేదీన కాల్పుల్లో తమకేమీ సంబంధం లేదు అని చెప్పి అప్పటిదాకా పాకిస్తాన్ ఆర్మీ బుకాయిస్తూ వచ్చింది. దానికి సాక్ష్యాధారాలను భారత ప్రభుత్వం చూపించింది. జూన్ 6వ తేదీన భారత సైన్యం ఎదురుదాడులు చేయడం మొదలుపెట్టింది. 11 జూన్కి వచ్చేసరికి జనరల్ ముషరఫ్ తన సైన్యాధికారులతో చేసినటువంటి సంభాషణల స్క్రిప్ట్స్ని భారత ప్రభుత్వం ప్రపంచానికి తెలియజేసింది, అందించింది. జూన్ 13వ తేదీన డ్రాస్ పట్టణాన్ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంది. జూన్ 15వ తేదీన అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాకిస్తాన్ ప్రధానికి మీ సైన్యాన్ని కార్గిల్ నుంచి తొలగించండి అని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేశారు. 29 జూన్కి వచ్చేసరికి భారత సైన్యం టైగర్ హిల్ను స్వాధీనం చేసుకోవడానికి పాకిస్తాన్ సైన్యాన్ని అక్కడి నుంచి తరిమి కొట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆ తర్వాత మళ్ళీ 4 జూలైన సిక్ రెజిమెంటు, అలాగే గ్రెనేడియర్స్ రెజిమెంటు, నాగా రెజిమెంటు, ఈ 3 దళాలు భీకర పోరాటం చేసి టైగర్ హిల్ను చేజిక్కించుకున్నాయి. టైగర్ హిల్ అనేది చాలా కీలకమైనటువంటి శిఖరంగా మనం చెప్పుకోవాలి అక్కడ. జూలై 7వ తేదీన బెటాలిక్, అదొక ప్రాంతం కార్గిల్ ప్రాంతంలోనే, జుబర్ హైట్స్ని కవిసం చేసుకుంది మన భారత సైన్యం. 11 జూలైన పాకిస్తాన్ సైన్యం వెనుదిరగడం మొదలుపెట్టింది. బెటాలిక్ కీలక ప్రాంతాలన్నింటినీ కూడా భారత సైన్యం స్వాధీనం చేసుకుంది. 14 జూలైన మన అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని చెప్పి తెలియజేశారు. అయితే ఇంకా ఈ రెసిడ్యువల్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా భారత సైన్యం ఏరివేయటం మొదలుపెట్టింది. 26 జూలైన కార్గిల్ యుద్ధం ముగిసింది. సో ఎప్పుడైతే ఆ రోజు నుంచి భారత్ జయకేతనం ఎగరవేసింది, ఆ రోజున ఆపరేషన్ విజయ్ దివస్గా భారతదేశం జరుపుకుంటూ వస్తుంది. ఈ చాలామంది ఒక 30,000 మంది సైనికుల్ని కార్గిల్ ప్రాంతంలో భారత్ సిద్ధం చేసింది ఎప్పటికప్పుడు. దాంతోపాటుగా మరో 2 లక్షల మంది సిద్ధంగా ఉండేవారు. భారత్ వాయుసేన ధాటికి పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. అదేవిధంగా మన సైనికులు ఎంత భీకర పోరాటం చేశారంటే, కొన్నిసార్లు పాకిస్తాన్ సైనికులు కొండల్లో కనబడకుండా దాక్కుంటే ఈ కొండ శిఖరాలని చెప్పాం కదా, ఆ శిఖరాలని ఒక తాడు ద్వారా ఎక్కడం మొదలుపెట్టారు. అప్పుడు టెంపరేచర్ ఎలా ఉంది, ఎంత ఉందో తెలుసా అండి మీకు? -15 నుంచి -20 డిగ్రీల చలిలో మీరు ఊహించండి. భారత సైనికులు దాదాపు ఒక 15-20 కిలోల బరువును తమ భుజాన్ని తగిలించుకుని ఆ కొండ చర్యల్ని ఎక్కి పాకిస్తాన్ సేనలపై దాడి చేశారు. గ్యాలంటరీ అవార్డ్స్ అంటారు కదా, పరమవీర్ చక్ర అలాగే మహావీర్ చక్ర ప్రదానం చేశారు. 4 పరమవీర్ చక్ర, 11 మందికి మహావీర్ చక్ర పథకాలు లభించాయి. పథకాలు లభించడం కన్నా ఆ సమయంలో వారు చూపినటువంటి ఒక తెగింపు అంటాం కదా, దేశమాత కోసం, లేదంటే దేశ సరిహద్దుల్ని కాపాడుకోవటం కోసం వారు చేసినటువంటి పోరాటం ఒక వీరోచిత పోరాటంగా మనం భావించాలి. కొంతమంది పేర్లు కనుక మనం తలుచుకున్నట్లయితే వారిలో మనోజ్ కుమార్ పాండే, ఇతను జుబర్ టాప్ను సాధించడంలో, శత్రువుల్ని ఖాళీ చేయించడంలో ప్రధాన పాత్ర పోషించారు. అలాగే మరొకరు కెప్టెన్ విక్రమ్ బాత్రా, టోలోలింగ్ నల్లా పీక్ 51-40 సాధించి అమరుడయ్యాడు ఈయన. అలాగే గ్రెనడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్ 15 అడుగుల ఎత్తులో ఆ శిఖరాన్ని ఎక్కి ఒళ్ళంతా తోటాల నిండున రక్తం కారుతూ ఉన్న శత్రువుల్ని అక్కడి నుంచి తరిమి కొట్టడంలో ప్రధాన పాత్ర. అంటే తర్వాత వచ్చేటువంటి వాటికి ఒక మార్గాన్ని ఏర్పరిచాడు ఆయన. లెఫ్టినెంట్ బల్వాన్ సింగ్, ఈయన కూడా మహావీర్ చక్ర పొందారు. ఇక రాకేష్ సింగ్ అధికారి, రైఫిల్ మ్యాన్ సంజయ్ కుమార్, మేజర్ వివేక్ పాత్ర, కెప్టెన్ కెన్ కురిసే, వీళ్ళందరూ కూడా ఉన్నారు.
కెప్టెన్ విక్రమ్ బాత్రా ఒక మాట అంటాడు, గెలిస్తే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి వస్తాను, లేదా త్రివర్ణ పతాకంలో చుట్టి నన్ను తీసుకొస్తారు, తిరిగి రావటం ఖాయం అని చెప్పి ముందరే చెప్పాట. అలాగే వీరిలో ఒకరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ ఇంటర్వ్యూ వెళ్ళారు కదా, ఆ ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు నీ లక్ష్యం ఏమిటి అల్టిమేట్గా అంటే, నా లక్ష్యం పరమేరు చక్ర పొందటం, దేశమాత సేవలో అని చెప్పినటువంటి బహుశా అతను కెప్టెన్ మేజర్ వివేక్ గుప్తా అనుకుంటా తను చెప్పాడు. ఇట్లా వీళ్ళందరూ కూడా అంత చలిని ఎదుర్కొంటూ, కొంకర్లు పోయే చలి -15-16 చలిని ఎదుర్కొంటూ ఎంతో ప్రాణ నష్టం జరుగుతున్నా సరే తమ లక్ష్యాన్ని సాధించడంలో అమరులయ్యారు వీళ్ళంతా. అందుకని కార్గిల్ విజయ్ దివస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనలో ఒక స్ఫూర్తిని నింపేటువంటి మన సమీప చరిత్ర ఇది. జూలై 26వ తేదీని కార్గిల్ విజయ్ దివస్గా మనం జరుపుకుంటున్నాం. ఒకసారి ఆ అమరవీరులందరికీ మర్చిపోకుండా శ్రద్ధాంజలి ఘటిద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంపప్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.